బాధపడుతున్నారా అల్లుడు గారు? బాధని మనసులో దాచుకోలేకపోతున్నానండి. నా వల్ల కావట్లేదు. మొన్నటికి మొన్న ప్రియ నా షెడ్డుకొచ్చి, బావా నా కొడుకు నువ్వే వెతికి పెట్టాలి అంది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అసలు నా నోటి నుంచి మాట రాలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రియ నా మీద ఎంతో నమ్మకంతో నా కొడుకుని వెతుకుతావు కదా బావా అంటోంది. ఏం చెప్పాలి మామయ్య గారు? ఇప్పటికే ప్రియని చాలా మోసం చేశానండి. నా వల్ల కావట్లేదండి. నేను ఈ నాటకం ఆడలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వరలక్ష్మి, నేను నిన్ను తప్పు పడుతున్నానని అనుకోకు. నువ్వు మన కూతుర్ల విషయాల్లో మంచి కోరి చేసినవన్నీ చెడే మిగిల్చాయి. ఇప్పుడు చూడు, ఇద్దరు కూతుళ్ళకి మంచి చేయాలని వాళ్ళ పిల్లల్ని మార్చావు. ఇప్పుడు ఆ పని ఎంతమందిని ఎలా ఇబ్బంది పెడుతుందో చూడు. పాపం అల్లుడు గారు ఆ విషయాన్ని బయటకు చెప్పలేక, గుండెల్లో దాచుకోలేక ఎంత అవస్థపడుతున్నారో చూడు. వారి బాధ నీకు అర్థమవుతుందా? నేను మాత్రం ఇలా జరుగుతుందని కలగన్నానా? అయినా ఇప్పుడు మాత్రం మనం ఏం చేయగలం? మళ్ళీ మళ్ళీ పిల్లల్ని మార్చగలవా? అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకు సాధ్యం కాదండి? ఏంటల్లుడు గారు మీరనేది? అవునత్తయ్య గారు, అర్చనతో నిజం చెప్పేస్తే సాధ్యం అవుతుంది. అయ్యో, అదెలా కుదురుతుందండి? అర్చనతో నిజం చెప్పేద్దాం అత్తయ్య గారు. నీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. ఆ నిజం అప్పుడు నీకు చెప్తే నువ్వు తట్టుకోలేవని ప్రియ బిడ్డని నీ బిడ్డగా నీ పక్కన పడుకోబెట్టావని నిజం చెప్పేద్దామండి. అప్పుడు ప్రియ బిడ్డని ప్రియకి అప్పచెప్పచ్చు. ఏమంటారు మావయ్య గారు? అనవసరంగా ఆవేశపడి కొత్త సమస్యను తీసుకురాకండి. అర్చన పిల్లాడి మీదే దాని ప్రాణాలు పెట్టుకుంది. ప్రియ ఊరికినే పాలిస్తేనే అది తట్టుకోలేకపోయింది. ఇంకోసారి ప్రియని తీసుకుని మా ఇంటికి రావద్దు అని నా మొహం మీద కొట్టినట్టు చెప్పింది. ఆ విషయాన్ని నేను మీతో కూడా చెప్పాను కదా. అలాంటి అర్చనకి నీ దగ్గరున్న పిల్లాడు నీ పిల్లాడు కాదు, ప్రియ కొడుకు అని చెప్తే తట్టుకోగలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి అల్లుడు గారు. అలాంటి నిజాన్ని ప్రియకి ఇప్పుడు చెప్పిన ప్రమాదమే. ఇప్పుడున్న ఈ ఇబ్బందుల్ని ఎలా దాటి వెళ్లాలో ఆలోచిద్దాం గాని కొత్త కొత్త సమస్యల్ని తెచ్చుకోకండి అల్లుడు గారు. అల్లుడు గారు, ఇంతవరకు అదన్న మాటలు, చేసిన పనులన్నీ అందర్నీ అయోమయంలో పెట్టేవి. కానీ ఈ ఒక్క మాట మాత్రం చాలా కరెక్ట్గా చెప్పిందండి. అది చెప్పినట్లు ఇప్పుడు పిల్లల్ని మార్చడం కుదరదు. అర్చన దగ్గరున్న పిల్లవాడిని అర్చన దగ్గరనే ఉండనివ్వండి. ప్రియకు తెలిసినట్టు చనిపోయిన బిడ్డని చనిపోయినట్లుగానే ఉండనియండి. అది ప్రస్తుతం తన కొడుకు బతుకున్నాడనుకుంటుంది. నెమ్మదిగా దానికి నచ్చజెప్పి దాన్ని నమ్మిద్దాం. చూడండి, మీరిద్దరూ చెప్పేది కరెక్టే, నేనేం కాదనట్లేదు. కానీ ఇంకా నాటకం ఆడ్డం నా వల్ల కాదండి. ఇప్పటికే నేను ప్రియని అర్చనని చాలా మోసం చేశాను. ఇంకా మోసం చేయలేను. ఇంకోసారి ప్రియ గనక నా కొడుకు ఎక్కడున్నాడో కనిపెట్టు బావా అంటే ప్రియతో నిజం చెప్పేస్తాను. నేను ఇక్కడ ఉండలేను, షెట్టికి వెళ్ళిపోతున్నాను. అర్చనతో చెప్పండి. అల్లుడు గారు,
సరోజా, కరెక్ట్గా 1,60,000 ఈ డబ్బులు మనమే ఉంచుకోబోతున్నావా? ఈ డబ్బు కోసమే కదా నానా పాటలు పడి ఆడకూడని అబద్ధాలు ఆడింది. అయినా సరోజా, ఈ డబ్బు కోసమే కదా పాపం రాణి దరిద్రపు జాతకురాలని, జన్మ నక్షత్రం మంచిది కాదని, అనరాని మాటలని హేళన చేసి అవమానించి పంపించేశాం కదా. పాపం ఆ అమ్మాయి చాలా కష్టపడి 3 లక్షలు తెచ్చిచ్చింది. అలాంటప్పుడు ఈ డబ్బుని వాళ్ళకి తెలియకుండా మనం నొక్కేయడం మంచిది కాదు కదా. ఏంటి న్యాయం ధర్మం అంటూ చేతికొచ్చిన మహాలక్ష్మిని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెడదామంటారా? అవును సరోజా, ఇచ్చేద్దాం. ఇంత తిండి తిన్నా ఒళ్ళు పెరుగుతుంది గాని బుర్ర పెరగదా మీకు? ఇంత అమాయకులైతే ఎలా బతుకుతారు? చేతికి అందిన డబ్బును దాచుకోవాలని తెలీదా? అలా అనకు సరోజా, రేపు మనం హోటల్ ఓపెన్ చేయబోతున్నాం. అప్పుడు నేను సంపాదించనా? అప్పుడు చూద్దాంలేండి. అయినా అది సంపాదిస్తే మాత్రం దీన్ని వదులుకోవాలా? ముందు ఈ డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలి. దాచి ఏం చేస్తావు సరోజా? ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. వీటి గురించి మాత్రం మీరెవ్వరి దగ్గర ఏం జారకూడదు. రాణి 2 లక్షలు పోగొట్టింది అంతే. ఇవి మన డబ్బులు, అర్థమైందా? సరే సరోజా, అలా అయితే ఈ డబ్బు హోటల్ మీద పెట్టి గొప్పగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? మిమ్మల్ని నమ్మి ఈ డబ్బులు హోటల్ మీద పెట్టాలంటారా? ముందు ఉన్న డబ్బుతో ఓపెన్ చేయండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఏంటి జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి అక్కడ దాచావు? అక్కడ పెడితేనే ఎవ్వరికి ఏ అనుమానం రాదు, ఎవ్వరికి తెలీదు. మీరేం మాట్లాడకుండా చెప్పింది చెయ్యండి. సరోజా, ఆకాష్ సెల్ ఫోన్ ఆకాష్కి ఇవ్వాలి కదా? అవును, ఇవ్వాలి. సరే గాని ఆ ఇన్కమింగ్ నెంబర్ డిలీట్ చేయమని చేశారా? ఆ విషయం మర్చిపోయాను సరోజా. చచా, ఒక్క పని సరిగా చేయరు. దొంగతనం చేసే వాళ్ళకి కాస్త తెలివితేటలు ఎక్కువ ఉండాలి. ఇదేమన్నా నాకు అలవాటా? మరి నాకు అలవాటా? సరోజా, సరోజా, మీ నాన్న పిలుస్తున్నారు. ఎందుకంత కంగారు పడతారు? విషయం ఏంటో వెళ్ళి కనుక్కోండి. వెళ్ళండి వెళ్ళండి. పిలిచారా మావయ్య? అవునరుడు గారు, ఓసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? నేనేం తప్పు చేశాను మావయ్య? మీరెందుకు భయపడుతున్నారు? మిమ్మల్ని ఏమైనా పోలీసులు పట్టిస్తారా ఏంటి? మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు? అదే డబ్బు విషయం గురించి మాట్లాడొద్దాం. డబ్బా? ఏ డబ్బు మావయ్య? ఇంత మతిమరుపైతే ఎలా అల్లుడు గారు? రాణి ఆటోలో డబ్బు మర్చిపోయింది కదా, మన ఆకాష్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ విషయం ఏమైందో కనుక్కోవాలి కదా. నాన్న, అదే పోగొట్టింది, అదే తీసుకొచ్చింది. వాటిని మీ పేరు మీద బ్యాంకులో వేశాం. మళ్ళీ స్టేషన్కి వెళ్ళడం ఎందుకు? రాణి తేవచ్చు, నా పేరు మీద బ్యాంకులో వేయొచ్చమ్మా, కానీ ఆ విషయంలో నాకు సంతృప్తి లేదు. ఆ గోపి మనకు డబ్బులిచ్చి ఎన్ని మాటలన్నాడు. నేనేదో రాణిని వెళ్ళగొట్టి డబ్బు తీసుకురమ్మన్నట్టుగా ఎంత అవమానకరంగా మాట్లాడాడు. డబ్బులిచ్చి వాడు తలెత్తుకుని వెళ్ళాడు, మనల్నేమో తల దించుకునేలా చేశాడు. అందుకే వాడి డబ్బు వాడి ముఖాన్ని కొట్టి మన డబ్బు తెచ్చుకుందాం అంటున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. మీరు చెప్పేది కరెక్టే నాన్న, కానీ ఆపరేషన్ చేయించుకొని ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఆటోలో పడిపడి వెళ్ళి ఒళ్ళు హూనం చేసుకోవాలి? మళ్ళీ ఏదన్నైతే మనమే కదా ఇబ్బంది పడాలి. అయినా ఇంతకు ముందు తమ్ముడు వెళ్ళి విచారించొచ్చాడు. కావాలంటే ఈయనిప్పుడు వెళ్ళి అడుగొస్తారు. మీరు రెస్ట్ తీసుకోండి నాన్న. మావయ్య, సరోజ చెప్పింది కరెక్టే. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. అదీగాక పోలీసులు ఒక్కోసారి ఒక్కో మూడ్లో ఉంటారు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. మీరెళ్ళి వాళ్ళతో మాటపడి బాధపడడం దేనికి? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును నాన్న, అనవసరమైన ఆలోచనలు మానేసి మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇంట్లో కూర్చుని చిరాగ్గా ఉందమ్మా. అలా వెళ్ళొస్తే కాస్త వాకింగ్ వెళ్ళొచ్చినట్టు ఉంటుంది, మనసు కూడా కాస్త ప్రశాంతంగా ఉంటుంది, మనకు కూడా విషయం తెలిసినట్టు ఉంటుంది కదా. అంత తోచకపోతే వెళ్ళి కాసేపు గుళ్ళో కూర్చోండి నాన్న. ప్రశాంతతకు ప్రశాంతత, పుణ్యానికి పుణ్యం వస్తుంది. నాన్న, మీ మంచి కోరి చెప్తున్నాను, నా మాట వినండి. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళం మనం 1-10 సార్లు కలిస్తే గానీ పోలీసులు మనసు పెట్టరు. అందుకే వెళ్ళి కలవాలనుకుంటున్నాను. నాన్న, వాళ్ళకు గుర్తు చేయడానికి మీరే వెళ్ళాలా? రేపు ఈయన వెళ్ళి కలిసి వస్తారు. మీరు శ్రమపడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. అవునండి, వాళ్ళు చెప్పింది బాగానే ఉంది. మీ గురించే కదా వాళ్ళు చెప్పేది. కాస్త వాళ్ళ మాట వినండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎన్ని రోజులు రెస్ట్ అంటూ బావిలో కప్పల ఇంట్లో కూర్చోవాలి? అలా అనిపిస్తే సరోజ చెప్పినట్టు ఏ గుడికో వెళ్ళరండి.
అత్తయ్య ఉమ్, అయిపోయింది. దించేసేమ్మా. రాణి ఆ కొంచెం మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నానండి. ఏమయ్యో మా ఆకాష్ వచ్చినట్టున్నాడు. మనం వెళ్ళి నాటకాన్ని రక్తి కట్టించాలి. పదండి. నువ్వు వెళ్ళు, నేను తినేసి వస్తా. అబ్బా ఇప్పుడు తిండే. పదండి. ఒరే ఆకాష్, ఫోన్ కనబడలేదన్నావుగా, ఇదిగోరా. ఫోన్ ఎక్కడ దొరికిందక్క? దొరకగానే ఫోన్ చేయమన్నాను కదా, చేయలేదే? కాల్స్ ఏమైనా వచ్చాయా? కాలు మీరు నోరు మూసుకుంటారా? అన్నిటికీ కంగారే. ఒరే ఫోన్ ఇప్పుడే దొరికింది, ఇస్తున్నానురా. ఫోన్ కనబడలేదని పొద్దున నాకు చెప్పలేదే. ఇంతకీ ఫోన్ ఎక్కడ దొరికింది వదినా? అసలు వెతికినట్టే లేదు. అవునే, అసలు వెతికినట్టే లేదు. సూది కనపడకపోతేనే ఇల్లు పీకి పందిరేస్తావు. సెల్లు కనపడకపోతే అంత నిదానంగా ఎలా ఉన్నావే? ఏంటమ్మా ఫోన్ నేనేదో దాచిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఇప్పుడే దొరికింది కాబట్టి ఇచ్చాను. ఇప్పుడే దొరికిందా? ఎక్కడా? మా బెడ్రూమ్ లో. ఆయన మీ బెడ్రూమ్లోకి రానే లేదు. ఫోన్ ఎలా మీ రూమ్లోకి వచ్చింది? ఏంటి సరోజా, పోలీసులాగా ప్రశ్నల మీద ప్రశ్నలు ఇస్తున్నారు? అడిగితే అడగనివ్వండి. తప్పు చేసినట్టు మనం ఎందుకు భయపడాలి? మన బాబు తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో వేసుంటాడు, అది తీసుకొచ్చి ఇచ్చాను. ఆ, మన బాబాయ్ ఫోన్ పట్టుకొచ్చి మన రూమ్ లో పడేశాడు, అంతే. ఏ సరోజా, నేను చెప్పింది కరెక్టే కదా? అదేంటి జరిగింది? అదే అయితే కరెక్టే కదా అని వదిన అడుగుతున్నారు. అదే కదా జరిగింది అన్నాను, అంతే. రాణి వదిలేయ్. ఏం బావా, హోటల్ ఓపెనింగ్ గురించి అందరికి చెప్పేశావా? ఆ, ఆల్మోస్ట్ అందరినీ పిలిచినట్టే. నా తరపు నుంచి లిమిటెడ్ పీపుల్నే పిలిచాను. నీ తరపు వాళ్ళని ఎవరిని పిలవాలో చెప్పు, పిలిచేస్తాను. రాణి అమ్మా నాన్న అన్నయ్య వాళ్ళని పిలిచారా? మరే వాళ్ళని పిలవడం ఏంట్రా? అలాంటివేంటక్క, వాళ్ళు మనం వియ్యాలవారు. రాణి పుట్టింటి వాళ్ళని పిలవడం సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఉన్న వాళ్ళైతేనే సాంప్రదాయంగా పిలవచ్చు. నువ్వేం బలవంతం చేసి పిలిపించవలసిన అవసరం లేదు. అదేంటక్క అలా అంటావు? వాళ్ళు రాకపోతే బావదు. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎవరేమనుకోరా, వాళ్ళు వస్తేనే అనుకుంటారు. పిలవాల్సిన అవసరం లేనే లేదు. వాళ్ళు వస్తే బాగుండదు. ఏంటక్క బాగోదు? అసలు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు తెలీదారా? మర్చిపోయావా? వాళ్ళతో కలిసి ఏ శుభకార్యం చేసినా గొడవలే. అంతేకాదు, హాస్పిటల్కి వచ్చారు, గొడవ పెట్టారు. డబ్బులు ఇవ్వడానికి ఇంటికి వచ్చారు, గొడవ పెట్టారు. వాళ్ళు ఊరికే రారా, గొడవల్ని వెంటేసుకొని వస్తారు. అందుకే వద్దంటున్నాను. సరోజా, గొడవలన్నీ నువ్వు మాటకు మాట అంటం వల్లే కదా వస్తున్నాయి. నువ్వు మీరు కాస్త నేనేమైనా పని లేక పంచాయతీలు పెట్టుకుంటానా? వాళ్ళు ఏదో ఒకటని నన్ను రెచ్చగొడతారు, నేనేమో మాట్లాడతాను. అదెదును చూసుకొని పంచాయతీలు మొదలు పెడతారు. ఒట్టి పుల్లగంటి మనుషులు. పిలిచి కొరివితో తల గోక్కున్నట్టు అవుతుంది. హోటల్ సక్రమంగా ప్రారంభం కావాలంటే ఆ దరిద్రపు సందన్ పిలకపోవడమే మంచిది. చూడండి వదినా, ఇది మీ వ్యాపారానికి సంబంధించిన శుభకార్యం. మీకు నచ్చిన వాళ్ళని పిలుచుకోండి, నచ్చని వాళ్ళని వదిలేయండి. అంతేకాని పంచాయతీ పెట్టేవాళ్ళు దరిద్రపు వాళ్ళు అంటూ మా పుట్టింటి వాళ్ళనంటే మాత్రం ఊరుకునేది లేదు. చూసావంట్రా? చూసావా? పుట్టింటి వాళ్ళు అనగానే రోషం పొడుచుకొచ్చింది. చూడ్రా, ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో నాకు వదిలే. ఈ శుభకార్యం సక్రమంగా జరగని. ఎందుకంటే ఇది మా ఇంటి శుభకార్యం. ఏంటే మీమా అని విడదీసి మాట్లాడుతున్నావు? ఆ కార్యం జరగడానికి డబ్బెక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి ఆలోచించు. నువ్వెవరినైతే తిడుతున్నావో ఆ ఇంటి ఆడపిల్ల నీకు దాన ధర్మంగా ఇచ్చిన డబ్బుతో వ్యాపారం మొదలు పెడుతున్నావు. అర్థం చేసుకో. వచ్చావా? ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్ రాలేదేంటా అనుకుంటున్నాను. కోడలు ఒక్క మాట అంటే చాలు, దానికంటే ఎక్కువ పోర్షన్ నీకు పడుచుకొస్తుందేంటి? ఏమ్మా, ఆ డబ్బేమన్నా దీని పుట్టింటి నుంచి మోసుకొచ్చిందా? నాన్న కష్టపడిన దానికి కంపెనీ ఇచ్చిన డబ్బు నాకు తమ్ముడికి చెరుసగా రావాల్సింది వాడు నా కోసం వదిలేశాడు. అదేదో దీని సొమ్ము నాకిచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావేంటి? ఒరే ఆకాష్, నీ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ పిలు. దీని తరపు బంధువులు మాత్రం పిలిచావా? అర్థమైందా? అక్క, నువ్వు తప్పు చేస్తున్నావు. రాణి వాళ్ళ తరపు వాళ్ళని పిలవటం ధర్మం. వద్దు ఆకాష్, పిలవద్దు. ఇది వాళ్ళకి సంబంధించిన శుభకార్యం, వాళ్ళిష్టం. ఆమెకు నచ్చిన వాళ్ళనే పిలుచుకొని మా వాళ్ళని పిలిచి అవమానిస్తే బాధపడాల్సింది నేనే. వదిలే. ఏంట్రా సడన్ గా అందరిని పిలిచి పార్టీ ఇస్తున్నావు? ఏరా బావా, ఈ మధ్య అసలు డబ్బులే లేవని అల్లాడిపోయావు.
ఇప్పుడేంటి ఇంత షాక్ ఇస్తున్నావు? అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఏం చేయాలరా, అంతా అయోమయంగా ఉంది, బుర్ర పాడైపోయింది. అందుకే మా అమ్మ పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బులు నొక్కేసా. ఓహో, అలా అయితే మీ అమ్మ బ్యాంక్ కొల్లగొట్టావు అనమాట. రేయ్, నువ్వు అసలు మారనే మారవా? ఏంటి మారాలా? ఎందుకు మారాలి? అసలు నేను ఎందుకు మారాలరా? వాసు ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాడు. నాకు నా విషయం తప్ప ప్రపంచంలో ఇంకే విషయం అక్కర్లేదు. నా విజయం, నా సంతోషం, నా ఆనందమే నాకు ముఖ్యంరా. అది సరే బావా, కానీ ఈ మధ్య నీ దర్శనమే లేదు. అసలు ఏమైపోయావు? దాని గురించి ఏం అడుగుతారా? నా మామ నన్ను ఇంట్లోంచి గెంటేశాడు. ఫ్రెండ్స్ మీరు చేతులు ఎత్తేశారు. ఏం చేయాలో తెలియక పిచ్చోళ్ళ తిరుగుతూ మా అమ్మ కంట్లో పడ్డానురా. అలా ఆవిడికి దొరికి ఇంట్లో సెటిల్ అయ్యాను. నేను అక్కడికి వెళ్ళడం మా నాన్నకు నచ్చక ఆయన అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు రా. మనక మందలవాటు. అందుకే రోడ్డు మీద మోగోళ్ళ యాక్ట్ చేసి అడుక్కోబోతే మా అమ్మ అరిచి నన్ను నీ పెళ్లి రోజున అని గుడికి తీసుకొని వెళ్ళింది. అనుకోకుండా అక్కడ రేవతి కలిసి నువ్వు ఈ జన్మలో మారవు, కనీసం గోపీబావలో 10వ వంతైనా మారి చూపించు, నేను నీతో వెంటనే కాపురం చేసి చూపిస్తానని చెప్పింది. రేవతి ఎవర్రా? నా భార్య మాత్రమే కాదురా, కోటీశ్వరుడైన మాధవరావుకి ఏకైక కుమార్తె. ఆ ఆస్తికి కాబోయే వారసుండ్రా నేను. ఎలాగైనా ఆమె మనసులో స్థానం సంపాదించాలి. అందుకని ఆ గోపిగాళ్ళ మారాలి. అది మనతో అయ్యే పనేనా? ఈ జన్మలో అవదురా, కానీ మారినట్టు రేవతిని నమ్మించాలి. దానికోసం ఏం ప్లాన్ చేసావురా? చెప్తానురా, ఒక్క నిమిషం. ఆ ప్లాన్ ఏంటంటే ఎలాగోలా తిప్పలు పడి ఆ గోపిగాడి దగ్గర పనిలో చేరితే అది నమ్ముతుంది. గోపి దగ్గర పనిలో చేరాలంటే నేను వెళ్తూ కుదరదుగా. మా నాన్నకి మస్కా కొట్టాలి. ఆయనకి మస్కా కొట్టడానికే ఆయన చేయని పనిలోనే చేరాను నేను కూడా. అసలు మీ నాన్న ఏం పని చేస్తున్నారా? డ్రైనేజ్ క్లీనింగ్. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవునరా, అసలు ఆయన ఆ పనిలో చేరడానికి కారణం కూడా నేనే. అప్పుడు నేను మా మామగారి దగ్గర ఉన్నానన్న పొగరుతో హోటల్లో ఆయన పని చేసేటప్పుడు ఆయన మీద దొంగతనం నేరం మోపి బయటికి గెట్టించాను. ఇంకా ఆయనకి ఏ పని దొరక్క ఈ పని మొదలుపెట్టాడు. ఆయనకి దగ్గర అవడం కోసం నేను కూడా అదే పనికి వెళ్ళాను. కానీ ఆ పని సంగతి తెలియక గోతిలో దిగి ఆ వాసనకి హాస్పిటల్లో చచ్చి బతికాను రా బాబు. అలా ఆయన మనసులో స్థానం సంపాదించాను రా. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానని మా అమ్మ నాన్న తెగ నమ్మేశారు. వాళ్ళు సరే గాని నీ వైఫ్ ఓకేనా? దానికి ఇంకా టైం ఉందిరా. వీళ్ళని నమ్మించిన తీసి కథలు దాన్ని నమ్మించడం. ఆ గోపి చెప్తానే తప్ప అది ఎవరు చెప్పినా నమ్మదు. అందుకే అమ్మ నాన్నతో కలిసి వాళ్ళ దగ్గరికి పనికి వెళ్ళాను. ఓకే అన్నాడా? నీకు పనిచ్చాడా? లేదురా, మొత్తం రివర్స్ అయింది. అది సరేరా, మీ అన్నయ్యకి జాలి దయ ఎక్కువ కదా, నిన్ను క్షమించి నీకు పనివ్వలేదా? అలా అనుకుని ఆ రూట్లో వెళ్ళా, కానీ వర్కౌట్ కాలే. వాడు నన్ను పనిలో చేర్చుకోని కాక చేర్చుకొని అన్నాడు. ఎలారా మరి పాపం? వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధలోనే రా. మా అమ్మ డబ్బులు నొక్కేసి ఇదిగో ఇలా వచ్చాను, మీతో బాధ పంచుకుంటున్నాను. సరేరా, మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి?